ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం భీష్మ ద్రోణాచార్యుల వారి పర్వాలు విన్న తర్వాత, ద్రోణ పర్వం భీష్మ పర్వం అయిన తర్వాత, అందులో భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఏ రకమైన యుద్ధాలను చేశారు, పాండవ సైన్యాన్ని ఎలా తుదముట్టించారు అనేటటువంటి విషయాలన్నీ తెలుసుకుని, వాళ్ళు ఏ రకంగా తమ దేహాలని విడిచారు అనేటటువంటి విషయం దాకా తెలుసుకున్నాం. అయితే శ్రీ మహాభారతంలో ఈ రోజు నుంచి మనం కర్ణ పర్వాన్ని మొదలెడుతున్నాం. కర్ణుడి యొక్క విషయాలన్నింటినీ కూడా తెలిపేటటువంటి పర్వం కర్ణ పర్వం. ఇక్కడ మనం నిన్న నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు ఒకే రోజు రెండు పక్షాలకు చెందిన అశ్వత్థామ అర్జునుడికి దర్శనం కటాక్షించి ఎవరికి ఇష్టకరమైన మాటలు వారికి చెప్పిన కారణం చేత ఇద్దరూ ఎంతో సంతోషాన్ని పొందారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత కౌరవులందరూ సమావేశమై సర్వసైన్యాధిపత్యంలో ఉన్న ద్రోణాచార్యుడు నిహితుడైన కారణం చేత ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని కర్తవ్యాలోచన సభ ఏర్పాటు చేసి రాజులందరినీ పిలిచి దుర్యోధనుడు వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం మొదలుపెట్టాడు. మొదటగా అశ్వత్థామ లేచి తన అభిప్రాయం చెప్పడం ప్రారంభం చేశాడు. ఎవరిని సర్వసైన్యాధిపతిగా పెడితే నాయకత్వం వహించి కురుసేనలు నడిపిస్తాడు, ఎవరి మార్గదర్శనంలో విజయం లభించే అవకాశం ఉంటుంది అని విశ్వసిస్తున్నాడో అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఓ దుర్యోధన మహారాజా, ఎప్పుడైనా ఒక కార్యం నెరవేరాలి అంటే తప్పకుండా కొన్ని లక్షణాలు ఉండాలి. సమర్థమైన నాయకత్వం అందించగలిగిన వ్యక్తికి ఇవి ఉండి తీరవలసిన ప్రాథమిక గుణాలు. ఆయన గౌరవాన్ని పొందినవాడే ఉండాలి. అంటే మనం ఎవరి అభ్యున్నతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పనిచేస్తున్నాము అన్న దాని మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఒకరికి గౌరవం ఇవ్వడం అనేది జీతం పుచ్చుకున్న కారణం చేత ఇచ్చేది కాదు. అది కృతకంగా ఉంటుంది. గౌరవం అనేది స్వచ్ఛందంగా అవతల వారి మీద పెంచుకున్న పూజ్యభావం చేత వారి యందున్న గుణాలు, అవతల వారిలో ఉన్న మంచితనం, సమర్థత మొదలైన వాటి యందు చూసి స్వచ్ఛందంగా గౌరవ ప్రకటన చేసి నమస్కరించాల్సి ఉంటుంది. తప్పితే బలవంతంగా నమస్కారం, గౌరవం పుచ్చుకోవడం అనేది ఏ విధంగానూ కార్యసాఫల్యానికి హేతువు కాదు. అంతే కదండి. ఇప్పుడు ఒకడికి నెలకి ₹1,00,000 జీతం ఉండొచ్చు. యువతల వాడికి 10,000 రూపాయలే రావచ్చు నెలకి జీతం. కానీ ఈ 10,000 రూపాయల జీతగాడికి ఉండేటటువంటి మంచి గుణాలు, మంచి స్వభావం, ఒకరికి సాయం చేసే గుణం, ఎవరిని విసుక్కోకుండా ఉండడం, మంచి నడవడిక కలిగిన వ్యక్తి అనుకోండి, అతనికి ఇచ్చే గౌరవం వేరేలా ఉంటుంది. ఈ ₹1,00,000 జీతగాడు పొగరమోతుగా నాకే కాబట్టి ఇంత డబ్బు వస్తుంది, నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు అనేటటువంటి విషయం ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడితే విసుక్కోవడం, వెటకారాలు చేయడం చేస్తే జనాలు ఎవరైనా సరే 10,000 రూపాయల జీతగాడి దగ్గరికి వెళ్ళే మాట్లాడతారు. అతను తక్కువ జీతగాడా, ఎక్కువ జీతగాడా అని కాదు. అతని యొక్క మంచి గుణాలకి వీళ్ళు ఇష్టపడి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని జీతం ఎక్కువ తక్కువ అనేటటువంటి విషయం, ఐశ్వర్యం ఎక్కువ తక్కువ అన్నది జరిగేటటువంటి విషయం కాదు. అందుకే చాలామంది మేనేజర్లను కూడా చాలామంది తక్కువ చూపే చూస్తూ ఉంటారు. వాళ్ళు మేనేజర్లమి అనేటటువంటి ఒక ఆ పదవిలో ఉన్నందువల్ల గర్వంగా నా కింద వీళ్ళందరూ పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక చెడు ఆలోచనను కలిగి ఉన్నంత కాలం వాళ్ళకి ఎవరు గౌరవం ఇవ్వరు. అక్కడ సార్ అని ఏదో మర్యాదగా మాట్లాడినప్పటికీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఎండీలు అవనండి, మేనేజర్లు అవనండి ఎంత తిట్టుకుంటారో జనాలు. కాబట్టి ఆ కింద ఉద్యోగులకు అటువంటి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు కూడా కష్టపడితేనే కదండి ఇతనికి పేరు వచ్చేది. కాబట్టి గౌరవం అనేది మనం డబ్బును బట్టి కానీ, హోదాను బట్టి కానీ ఇచ్చేది కాదు. వాళ్ళ యొక్క మంచి గుణాలను బట్టి ఇచ్చేది. ఒక ప్రయత్నం మీద బయలుదేరుతున్నారు అంటే ఆ వ్యక్తి దేనికోసం, ఎవరి కోసం బయలుదేరుతున్నాడు, ఆ అవతల వ్యక్తితో ఉన్న సంబంధం ఏమిటి, ఆయన పట్ల గౌరవ ప్రకటన దేనికి చెయ్యాలో తెలుసున్నవాడై ఉండాలి. అలా తెలుసున్న వ్యక్తిని మనం సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తే ఆయన నీ కొరకు ప్రాణాలు ఒడ్డి సైన్యాన్ని నడిపిస్తాడు. ఒక కార్యాన్ని నిర్వహించాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఎంతసేపు ప్రతికూల పరిస్థితులను మాత్రమే కలుపుకొని గతంలో జరిగిన వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని నిరాశా నిస్పృహకు గురయ్యిన వ్యక్తి ఎప్పుడూ కార్యాన్ని సాధించలేడు. ఏదైనా కార్యం ప్రారంభం చేస్తే అందులో ఖచ్చితంగా ప్రతిబంధకాలు ఉంటాయి. అందులో ఊహించని సమస్యలు ఏర్పడతాయి. వాటిని అధిగమించాలి అంటే ఉత్సాహం ఉండాలి. అనుకున్న విధంగా కార్యక్రమం అయిపోవాలి. ఏ విధమైన సమస్య కనబడకూడదు. కనబడితే నీరు కారిపోతాను అనుకున్నవాడు కార్యాన్ని సాధించలేడు. సమస్యలను సవాళ్లుగా తీసుకుని అధిగమించే ప్రయత్నంలో ఎప్పుడూ పూనికను కోల్పోనివాడు విజయాన్ని సాధించి తీరుతాడు.
ఒక కార్యాన్ని సాధించడంలో ఉత్సాహం ఉండాలి. ఇవి ఒక సర్వసైన్యాధిపతికి ఉండవలసిన లక్షణాలని అశ్వత్థామ దుర్యోధనుడితో చెబుతున్నాడు అనే కంటే, ఇప్పుడు మనం పిల్లలందరూ కూడా ఇటువంటి అంటే ఒక కార్యాన్ని మనం ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలి? అది పరీక్ష అవనండి, ఉద్యోగం ఇంటర్వ్యూ అవనండి, లేదా ఒక పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు పెళ్ళి అవనండి, పిల్లాడికి మంచి సంబంధం తేవడం అవనండి, ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే ఏ రకమైన విషయాలను మన మనసులో ఉంచుకోవాలి, ఏ రకంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అనేది ఇక్కడ అశ్వత్థామ మనల్ని అడ్డు పెట్టుకుని దుర్యోధనుడికి చెబుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించి ఇందులోని మంచినంతా తీసుకుంటే తప్పకుండా విజయాన్ని సాధించడానికి కారకులం అవుతాం. కాబట్టి ఒక కార్యాన్ని సాధించడంలో ఉత్సాహం ఉండాలి. ఏది ఏమైనా సమస్త శక్తులు ఒడ్డి కార్యాన్ని సాధిస్తాను అనేటటువంటి పట్టుదల ఉండాలి. అన్నిటినీ మించి అనుసరించే విధానం చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వర ప్రీతి లేని కార్యం సాధించబడదు. అనుసరించే విధానానికి చాలా పెద్దపీట అండి. ధార్మికమైన విధానాన్ని అనుసరించడం మీద అనురక్తి కలిగిన వాడే ఉండాలి. కేవలం కార్యం సాధించడమే ప్రయోజనంగా పెట్టుకుని దారి తప్పి అధర్మాన్ని ఎంచుకునే వ్యక్తి విజయాన్ని పొందినా నిలబెట్టుకోలేడు. జారిపోకుండా ఉంచుకోగలగాలి అంటే వచ్చిన ఫలితం సువ్యవస్థ కావాలి. అంటే అనుసరించే మార్గం ధర్మబద్ధమై ఉండాలి. ఈ 4 గుణాలు ప్రాథమికంగా ఉండాలి. వీటితో పాటు దైవ సహాయం అత్యంత ప్రధానమైన విషయం. ఎన్ని సంకల్పాలు చేసినా, ఎంత గౌరవము, ఉత్సాహం, పట్టుదల చూపించినా, ధార్మికమైన నడివడితో ఉన్న మన గుణముల చేత ప్రీతి పొందని భగవంతుని అనుగ్రహం మన ప్రయత్నాలకు తోడైనప్పుడు అనుకోనివి సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. అంతే కదండి. మనం చేస్తాము అనుకున్న పని ఏదైనా సరే ముందు భగవంతుడికి నమస్కరించి ఆయన ప్రీతి పొందేటట్టుగా మొదలెట్టామనుకోండి, ఆయన అనుగ్రహం వల్ల ఒక అడుగు మనం వేస్తే 9 అడుగులు ఆయన ముందుకు లాగేసుకుంటాడు. ఇవన్నీ పొంది ఉన్న ఒక వ్యక్తి మాత్రమే సర్వసైన్యాధ్యక్ష పదవి అందు కూర్చుని సైన్యాన్ని నడిపించగల దక్షత కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి కర్ణుడికి సర్వసైన్యాధ్యక్ష పదవి ఇద్దాము. ఆయన యందు బలం, శౌర్యం ఉన్నది. ఎన్నో సద్గుణాలు కలవాడు. చాలా బాగా యుద్ధం చేయగలడు. ఆ కారణం చేత మనం శత్రువులను మర్దించగలిగిన వారం అవుతాం. ఆ కారణం చేత విజయాన్ని సాధిస్తామని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇంత గొప్పగా చెప్పినవాడు ఆఖరికి కర్ణుడిని ఎంచుకున్నాడు. అతనిలో గల ధైర్యము అది మనం చూసాం కదండి. ఇంతకుముందు యుద్ధంలో జరిగిన రోజుల్లో ఎలా ఉన్నాడు, ఎలా యుద్ధభూమిని వదిలేసి పారిపోయాడు అనేటటువంటి విషయాలన్నింటినీ. అయినా సరే కర్ణుడి యొక్క డాంబికమైన మాటలకి వాళ్ళు కర్ణుడు అంత ధైర్యశాలి అనేటటువంటి విషయాన్ని నమ్మి అశ్వత్థామ కూడా కర్ణుడినే సర్వసైన్యాధిపతిగా ఉంచుదాము అని అన్నాడు. యమధర్మరాజు యుద్ధానికి ఎటువంటి పౌరుష ప్రతాపాలతో వెళ్ళి తిరుగులేని విజయం సాధిస్తాడో అలా శత్రువులను అణిచేటట్టుగా మన బలాన్ని నడిపించుకోవడంలో కృతకృత్యుడు అవగలిగినవాడు కర్ణుడు. అతని వద్ద తిరుగులేని అస్త్ర సంపద ఉంది. ఇన్ని కారణాల చేత కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇస్తే మన కార్యం సులభం అవుతుందని ప్రతిపాదించాడు. దుర్యోధనుడు తనకు కూడా కావలసినది అదే కనుక చాలా సంతోషించి కర్ణుని వంక తిరిగి, నీ పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు. నా పట్ల నీకున్న ప్రగాఢమైన స్నేహభావం కూడా నాకు తెలుసు. నా అభ్యున్నతి కొరకు నిరంతరం ఆలోచించే వ్యక్తివి నువ్వు. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు పడిపోయిన కారణం చేత ఈ సైన్యానికి ఆధిపత్యం వహించి నడిపించడానికి తగిన వాడివి నువ్వు. భీష్మద్రోణులు వారి శక్తికి తగినట్టు యుద్ధం చేయలేదు. పక్షపాత బుద్ధితో వాళ్ళ పౌరుష ప్రతాపాలను ప్రదర్శించలేదు. వాళ్ళ శక్తికి తగినట్టుగా యుద్ధం చేసి ఉంటే పాండవ సైన్యాన్ని గెలవడానికి ఇన్ని రోజులు అవసరమా? ఇప్పుడు నువ్వు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి అవలీలగా పాండవులను గెలవవచ్చు. ఆశకు కూడా ఒక హద్దుండాలి అనేది ఒక నానుడి, అంతే కదండి. భీష్మద్రోణులు సరిగ్గా యుద్ధం చేయలేదు, వాళ్ళకంటే నువ్వే బాగా చేస్తావు, వాళ్ళు పాండవ పక్షపాతులు అని అన్నప్పుడు దుర్యోధనుడికి తెలియదండి. కర్ణుడు కూడా యుద్ధభూమిని వదిలిపెట్టేసి పారిపోయాడు 2-3 సార్లు అన్న విషయం తెలియదు. అతను కూడా అక్కడే ఉన్నాడు కదా. కానీ వాస్తవ పరిస్థితులను గమనించకుండా మాట్లాడే మాటలు కార్యాన్ని సాధించడానికి ఉపకరణాలు కావు కదండి. అవి అలా చెప్పకూడదు కూడా. నువ్వు అంత ధీరశాలివి అది ఇది అని అంటే నిజంగా అతను ఎలాంటి వాడైనా ఒక రకమైన గర్వానికి లోనై ఆ తర్వాత చేసే యుద్ధంలో పొరపాట్లు జరిగిపోతాయి. కాబట్టి దుర్యోధనుడు ఆ రకంగా మాట్లాడాడు అంటే కేవలం కర్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమతోటి, భీష్మద్రోణులు సరిగా యుద్ధం చేయలేదన్న అక్కస్సుతోటి అంతే. దుర్యోధనుడు ఇంకా అన్నాడు, కర్ణ, నువ్వు బాగా సమర్థత కలిగిన మేధావివి. అన్ని విషయాల గురించి నీకు అవగాహన ఉంది.
నువ్వు బలశాలివి, అన్నిటికీ మించి నాకు రక్షకుడివి. సర్వకాల సర్వవ్యవస్థలయందు నేను అభ్యుతిని పొందాలి, బాగుండాలి అని కోరుకునే వ్యక్తివి. నాకు ఏది మేలు చేస్తుందో, ఏది ఉపకారం చేస్తుందో అటువంటి పని నువ్వు చేసి పెట్టాలి. భీష్మద్రోణులను ఎప్పుడూ మనం అవమానిస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు యుద్ధంలో పడిపోయారు. అలా అని నిరుత్సాహంగా ఎలా ఉంటాం? మన శక్తి ప్రకటన చేయడానికి అవకాశం వచ్చిందన్న భావనతో ఉత్సాహం పొంది ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సూర్యోదయం అయ్యాక ఇంకా చీకటి పడే అవకాశం లేదు. నువ్వు సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన తర్వాత పాండవ సైన్యం ఉంటుందన్న మాట లేదు. దేవసేనను కుమారస్వామి నడిపినట్లుగా నువ్వు మన సైన్యాన్ని నడిపించవలసింది అంటే కర్ణుడు ఎంతో సంతోషించాడండి. ఓ దుర్యోధన మహారాజా, ఇంతకు పూర్వమే నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను. యుద్ధంలో తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పాను. అది మరిచిపోను. యుద్ధానికి వెళ్లే ముందు నా గురించి కూడా శత్రువులకు అవగాహన ఉండాలి కదా. భూలోకంలో ఉన్న అందరికీ నా యొక్క కీర్తి, శౌర్యము, బాహుబలము అందరికీ తెలుసు. పాండురాజు కుమారుల పొగరు నేను అణిచివేస్తాను. నువ్వు మనసులో ఏ విధమైన సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సంతోషంగా నేను చేసే యుద్ధం చూస్తూ ఉండు. నేను శత్రు సైన్యాన్ని అంతటినీ గెలిపిస్తాను అని అన్నాడు. ఇలాంటివాడు ఒక్కడుంటే చాలండి నాశనం అయిపోవడానికి. ఇలాంటి డాంబికం మాటలు చెప్పేవాడు. కాబట్టి ఇది విన్న దుర్యోధనుడు ఎంతో సంతోషించి తను విజయం పొందేసినట్లుగానే మనసులో భావన చేసి మంగళప్రదమైన శబ్దాల మధ్య బ్రాహ్మణోత్తల ఆశీర్వచనాలు చేస్తుండగా కలశంలోకి పవిత్ర జలాలను తీసుకుని వాటిలో కుశాగ్రములు, మణులు, పువ్వులు మొదలైన పవిత్రమైన పదార్థాలను ఉంచి రాజులందరూ చూస్తుండగా ఏకాభిప్రాయం కుదిరిందన్న పరమ సంతోషంతో కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించి ఉచితమైన ఆసనం మీద రత్నాలతో కూడుకున్న బంగారు వస్త్రాలను పరిచి దాని మీద కూర్చోబెట్టాడు. కర్ణుడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన తర్వాత యోగ్యులైన వారికి విశేషమైన దానాలిచ్చి బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి కూడా గొప్ప గొప్ప వస్తువులు, ధనాధాన్యాలు దానాలుగా ఇచ్చి ఆశీర్వచనాలను పొందాడు. అక్కడ ఉన్న అందరూ జయ జయధ్వానాలు చేశారు. అప్పుడు కర్ణుడు మాట్లాడుతూ, ఓ దుర్యోధన మహారాజా, బంధువులతో మిత్రులతో కలిసి అర్జునుని రూపుమాపి ఈ సామ్రాజ్యలక్ష్మిని నీకు నేను అప్పచెబుతాను. నువ్వు యథేచ్ఛగా పుత్ర పౌత్రాభివృద్ధిగా ఈ రాజ్యాన్ని పరిపాలించు. ఈ లోకంలో సత్యము ధర్మము పాటించే వ్యక్తి ఎవరు ఉంటారో ఆయనకి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. నాకు అవి మెండుగా ఉన్నాయి. నువ్వు ఏ విధమైన బెంగ పెట్టుకోవద్దని యుద్ధానికి బయలుదేరాడు. కర్ణునికి సర్వసైన్యాధ్యక్ష పదవి ఇచ్చారని ధర్మరాజుకు తెలిసిపోయింది. ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చి కౌరవ సైన్యాన్ని చూసి, అర్జున, ఒకప్పుడు 11 ఔక్షహిణులతో కౌరవ సైన్యం సముద్రంలా ఉండేది. ఇప్పుడు బాగా చిక్కిపోయింది. చాలామంది మన చేతులలో తెగటారిపోయారు. కర్ణుడు వ్యూహాన్ని రచించి తాను అగ్రమందు సైన్యాన్ని నడిపించడానికి సిద్ధంగా నిలబడ్డాడు. నీ శౌర్యము, పరాక్రమము, ధైర్యము చూపించి నీ దివ్యమైన సునిశితమైన తీవ్రమైన బాణపరంపర చేత తట్టుకోలేని రీతిలో కర్ణుని పడగొట్టు. మిగిలిన యుద్ధాన్ని అంతటినీ తన కర్తవ్యంగా భుజస్కంధాల మీద ఎత్తుకున్నాడన్న విషయం సుస్పష్టంగా కనబడుతోంది. మనం 12 సంవత్సరాలు భయంకరమైన దుఃఖ సముద్రంలో మునిగిపోవడానికి ప్రధానమైన కారణాలలో ఇతను కూడా ఒకడు. నువ్వు ఏ విధంగానూ ఆలోచించవలసిన అవసరం లేదు. ఏ విధంగా నీ ప్రయత్నాన్ని అణచలేని రీతిలో కర్ణుణ్ణి సంహరించగలవో అలా సంహరించు. ప్రధానమైన వీరులు వెళ్ళిపోయారు. దుర్యోధనుని పక్షాన నేనున్నానని చెప్పుకోగలిగిన వీరుడు ఈ కర్ణుడు ఒక్కడే. ఏమాత్రమో ఆలస్యం చేయకుండా సంహరించే ప్రయత్నం చేయమని అర్జుని యందు పౌరుష పరాక్రమాలను రెచ్చగొట్టడానికి అరణ్య అజ్ఞాతవాసాలలో అన్ని కష్టాలు పడ్డామని జ్ఞాపకం చేసి అర్జునుని యుద్ధానికి సిద్ధం చేశాడు. కౌరవులు కర్ణుని నాయకత్వంలో మకర వ్యూహాన్ని పనితే అర్జునుని సలహా మేరకు పాండవులు అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్నారు. సంకులమైన యుద్ధం ప్రారంభమైంది. భీముడు క్షేమదూర్తి అన్న రాజుతో యుద్ధం మొదలుపెట్టాడు. క్షేమదూర్తి భీముడు ఎక్కిన ఏనుగుని పడగొట్టాడు. భీముడు ఒక పెద్ద గదను తీసుకుని క్షేమదూర్తి ఎక్కి వస్తున్న ఏనుగు కుంభస్థలం మీద కొట్టి పడగొట్టి ఆ రాజు శిరస్సును గదితో ముదితే అతను అక్కడికక్కడే నెత్తురు కక్కుకుని మరణించాడు. సాత్యకి విందానువిందులను సంహరించాడు. ద్రౌపదీదేవికి సహదేవుడికి జన్మించిన శృతకర్మ అభిసార దేశరాజైన చిత్రసేనుని సంహరించాడు. సహదేవునికి దుశ్శాసనునికి యుద్ధం ప్రారంభమైంది. సహదేవుడు కాంతిపుంజం ఆకాశ ప్రదేశంలో వ్యాపించేటట్టుగా ఒక గట్టి బాణంతో మహావేగంతో ప్రయోగించాడు. అది దుశ్శాసనుని కవచాన్ని, పీటవలే గట్టిగా విశాలంగా ఉన్న రొమ్ముని చీల్చుకుని నెత్తురు కొంచెమైనా అంటకుండా వెళ్ళిపోయింది. బాణపు దెబ్బకి సృహ తప్పి పడిపోయిన దుశ్శాసనుని రథసారథి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో చోట కర్ణుడికి నకులుడికి భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు నకులుని ధనస్సు విరక్కొట్టి గుర్రాలను చంపాడు. చక్రరక్షకుల శిరస్సులను ఖండించి సారథిని పడగొట్టాడు. నకులుడు నేల మీద నిలబడి కత్తిడాలు తీసుకుంటే
అవి రెండూ బద్దలై నేల మీద పడేటట్టుగా కొట్టి గదను విసరబోతే దానిని విరిచేశాడు. యుద్ధం చేయలేక నకులుడు నడిచి వెళ్ళిపోతుంటే కర్ణుడు వెనక రథం మీద వచ్చి వింటికోపుతో ఆయన మెడను పట్టుకున్నాడు. కర్ణుని ధనస్సు చివరి భాగపు వంపు చేత కట్టబడినప్పుడు నకులుడు ఒక మేఘం మీద ఇంద్రధనస్సు ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తన వైపుకు తిప్పుకుని మాట్లాడుతూ కర్ణుడన్నాడు, నకుల, వృధాగా మాట్లాడకూడని మాటలు మాట్లాడవు కదా. ఈసారి ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే ఎవరి పట్ల ఎటువంటి మాటలు, ఎన్ని మాటలు, ఎంత పొందికగా మాట్లాడాలి అన్నది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నా పౌరుష ప్రతాపాలు నీకు తెలిసొచ్చాయి కదా. అటువంటి మాటలు నా పట్ల మాట్లాడకూడదని నీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వస్తే నీకు సమానమైన వారిని కానీ, నీతో తక్కువ బలం కలవారిని కానీ ఎంచుకో. యుద్ధభూమిలోకి వచ్చాను కదా అని ఎవరితో పడితే వాళ్ళతో యుద్ధం చేయకు. నువ్వు యుద్ధం చేయడం ఏమిటి? ఏ విధంగా చేయగలనని అనుకున్నావు? శక్తి తెలుసుకుని యుద్ధం చేయి. అక్కడ ఉన్న అర్జునుడి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు నిలబెట్టుకో అన్నాడు. కర్ణుడు ఆ సమయంలో నకులుని చంపివేయచ్చు కదండి. కానీ తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి చేసుకుని నకులుడిని చంపడం మర్యాద కాదని వదిలిపెట్టాడు. నకులుడు చాలా సిగ్గుపడిపోయి తొలగి వెళ్ళిపోయి అక్కడి నుంచి ధర్మరాజు రథం ఎక్కాడు. దృష్టద్యుమ్నునికి కృపాచార్యునికి యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజు ఎంతో గొప్పగా యుద్ధం చేస్తున్న ఆచార్యుడు దుర్నిరీక్షుడు. ఆచార్యుడు విడిచిపెట్టిన బాణపరంపర చేత బాగా నలిగిపోయి డస్సిపోయి అన్నిటినీ కోల్పోయిన దృష్టద్యుమ్నుని యుద్ధరంగం నుంచి తప్పించి క్షేమకరమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి సారథి ప్రయత్నిస్తున్నాడు. దృష్టద్యుమ్నుడు కృపాచార్యుని ఉద్ధతిని తట్టుకోలేక సారథిని ఉద్దేశించి, శరీరం అంతా గిరగిరా తిరిగిపోతోంది, మనసంతా భీతితో కదిలిపోయింది, చేతులు వణిగిపోతున్నాయి. నువ్వు అనుకుంటున్నది మేలు. ఉత్తరక్షణం రథం భీముని దగ్గరకు అర్జునుని దగ్గరకు తీసుకువెళ్ళు. వాళ్ళు ఆచార్యుని ఎదుర్కోగలరు తప్ప నేను ఎదుర్కోలేను. ఈ విధంగా కర్ణుడు సైన్యాధిపతిగా ఉన్న మొదటి రోజున కృపాచార్యుని ధాటికి తట్టుకోలేక పాండవ సర్వ సైన్యాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు సారథిని బతిమాలి రథాన్ని తీసుకుని వెళ్ళమని అడగవలసిన దైన్య పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కృతవర్మ చేతిలో ఓడిపోయిన శిఖండి యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. శిఖండికి సంబంధించిన పాంచాల సైన్యాలన్నీ భయపడి పారిపోయాయి. అర్జునుడు త్రిగర్తులతో యుద్ధం చేస్తూ చెలరేగి అరవీర భయంకరంగా యుద్ధం చేస్తూ దావానాలని అరణ్యం కాల్చివేసినట్టుగా శత్రు సైన్యాలను దునుమాడుతున్నాడు. సత్యసేనుడనే రాజు శ్రీకృష్ణ పరమాత్మ భుజములలోకి దూసుకుని పోయేటట్టుగా ఈటను ఒకదానిని వేశాడు. అది చూసి చాలా క్రోధం పొందిన అర్జునుడు తన రథాన్ని సత్యసేనుని ఎదురుగా పెట్టమని వాడి బాణాలను వేసి అతనిని మిత్రసేనుడనే రాజుని సంహరించాడు. ఇలా సమరం జరుగుతుండగా ధర్మరాజుకి ఎదురు వచ్చిన దుర్యోధని రథం ఒక సమయంలో భగ్నమైపోయింది. రెండవ మాట దుర్యోధనుడు ధర్మరాజుతో యుద్ధం చేయలేక మూర్ఛపోయాడు. 2 పర్యాయాలు ధర్మరాజు చేతిలో అవమానం పొందాడు. మొదటి రోజు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు కాబట్టి ఇతర వీరులతో యుద్ధం చేశాడు కర్ణుడు. కాబట్టి ఈ రకంగా కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉన్నప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి రోజు యుద్ధం. కాబట్టి కర్ణుడి సమక్షంలో రెండవ రోజు కౌరవ సైన్యాన్ని ఏ విధంగా యుద్ధం చేసింది, పాండవులు ఏ విధంగా దానిని ఎదుర్కోగలిగారా లేక పారిపోయారా యుద్ధరంగాన్ని వదిలిపెట్టి అనే విషయాన్ని అంతటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.